గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 474. స్టాక్ మార్కెట్లో ఇప్పటివరకు మనం చాలా రకాల స్కామ్స్ చూసాం. ఇప్పుడు డీమ్యాట్ రిలేటెడ్ గా ఒక స్కామ్ అయితే జరుగుతున్నది. ఆ స్కామ్ ఏదైతే జరుగుతుందో అది మన వ్యూవర్స్ తో షేర్ చేసినట్లయితే జాగ్రత్తగా ఉంటారు కదా అని చెప్పి ఆ స్కామ్ రిలేటెడ్ గా ఈరోజు డైలీ మనీ షోలో షేర్ చేయబోతున్నాను. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని కూడా క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 452 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 59,900 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 132 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 17,859 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.68% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.79% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.99% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్ లోని వీక్నెస్ కనపడింది. దానికి రీజన్ నిన్న నైట్ యుఎస్ జాబ్ డేటా రిలేటెడ్ గా కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. ఈ డిసెంబర్ మంత్ లోని ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ప్రైవేట్ సెక్టర్ లోని చాలా ఎక్కువగా జాబ్స్ యాడ్ చేసినట్లుగా ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ అంతేకాకుండా యుఎస్ లోని లాస్ట్ వీక్ లోని జాబ్లెస్ క్లెయిమ్స్ కూడా తగ్గినట్లుగా కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో యుఎస్ లోని జాబ్లెస్ క్లెయిమ్స్ తగ్గాయి. అండ్ ప్రైవేట్ సెక్టర్ లోని ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా చాలా ఎక్కువగా జాబ్స్ యాడ్ అయ్యాయి. అంటే లేబర్ మార్కెట్ స్ట్రాంగ్ గా ఉన్నట్టు అర్థం. ఎప్పుడైనా సరే ఒక కంట్రీలోని ఎకానమీలో పెద్దగా వీక్నెస్ లేనప్పుడే ఆ కంట్రీలోని ఎక్కువగా జాబ్స్ యాడ్ అవుతుంటాయి. సో దీన్ని బట్టి యుఎస్ లోని ఎకానమీ ఎక్స్పెక్ట్ చేసినంత వీక్ గా లేదు కాబట్టి యుఎస్ ఫెడ్ వాళ్ళు ఈ డేటాను బట్టి వాళ్ళ నెక్స్ట్ మీటింగ్స్ లోని అగ్రెసివ్ గా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేటువంటి అవకాశం ఉండొచ్చని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. దీంతోనే నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ లో ప్రెషర్ చూసాం. అండ్ ఆ ప్రెషర్ మన ఇండియన్ మార్కెట్ లో కూడా కనపడింది. అండ్ ఈ రోజు మన ఇండియన్ మార్కెట్ లోని మెయిన్లీ ఐటీ స్టాక్స్ అండ్ బ్యాంక్ స్టాక్స్ లో కూడా కొంత ప్రెషర్ కనపడింది. వీడియోలో ఫర్దర్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు రీసెంట్ గా షార్క్ ట్యాంక్ సీజన్ 2 స్టార్ట్ అయింది. మీలో చాలా మంది ఫాలో అవుతూ ఉండొచ్చు. అండ్ నిన్న ఎపిసోడ్ లోని మన తెలుగు ఎంటర్ప్రీనర్స్ పార్టిసిపేట్ చేసి ఫండ్ రైజ్ చేయడం కూడా జరిగింది. మనందరం యాక్చువల్లీ షార్క్ ట్యాంక్ వీడియోస్ చూసేటప్పుడు వీడియో జస్ట్ 10 to 15 మినిట్స్ ఉండొచ్చు. కానీ ఈ షార్క్ ట్యాంక్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అండ్ ఎంటర్ప్రీనర్స్ యొక్క జర్నీ అండ్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ ఏంటి అన్న కంప్లీట్ డీటెయిల్స్ తోని ఈ రోజు ఈవినింగ్ 7 o'clock కి మన టాక్స్ ఛానల్ లో వీడియో రాబోతుంది. ఐ థింక్ మన టాక్స్ ఛానల్ లో వచ్చేటువంటి వీడియోస్ ని మీలో చాలా మంది ఫాలో అవుతూ ఉండొచ్చు. ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 o'clock కి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఒకవేళ ఫాలో అవట్లేనట్లయితే ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్ ఈ రోజు వచ్చేటువంటి వీడియోని అయితే మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఒక స్టార్ట్అప్ ని స్టార్ట్ చేసి షార్క్ ట్యాంక్ లో పార్టిసిపేట్ చేసి ఫండ్ రైజ్ చేయాలంటే ఎలా చేయాలన్నది మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఒకవేళ మన టాక్స్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే మన టాక్స్ ఛానల్ లింక్ ని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఉంచుతాను. మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మన స్టాక్ మార్కెట్ లో చాలా రకాల స్కామ్స్ చూసాం. ఇప్పుడు మరొక స్కామ్ రిలేటెడ్ గా అయితే ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతున్నది. దాన్ని మన వ్యూవర్స్ కి షేర్ చేసినట్లయితే ఎవరు కూడా దాని వల్ల మోసపోరు కదా అనిపించి ఈ అప్డేట్ ని మీతో షేర్ చేస్తున్నాం. కొంతమందికి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి మెసేజ్ వస్తుందంట. మీ డీమ్యాట్ అకౌంట్ పోర్ట్ఫోలియోలోని ఇంత వర్త్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి అండ్ మీ డీమ్యాట్ అకౌంట్ ఇప్పుడు ఇన్యాక్టివ్ అయిపోయింది. అండ్ మీ డీమ్యాట్ అకౌంట్ ని మళ్ళీ యాక్టివ్ చేయాలంటే ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోమని చెప్పి మెసేజ్ వస్తుంది. ఒకవేళ ఎవరైనా సడన్ గా చూసినట్లయితే కంగారులో డీమ్యాట్ అకౌంట్ ని యాక్టివేట్ చేసుకుందాం కదా అని చెప్పి అటువంటి లింక్స్ మీద క్లిక్ చేసేటువంటి ప్రమాదం ఉన్నది. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఏం జరుగుతుంది అన్నది మన ఎవరికి కూడా తెలియదు. ఒకవేళ ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ లో పర్సనల్ డేటానే హ్యాక్ చేసేయచ్చు. లేదా ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ డీమ్యాట్ అకౌంట్ డీటెయిల్స్ ని గానీ ఎంటర్ చేసినట్లయితే ఆ డీమ్యాట్ అకౌంట్ ని వాళ్ళు హ్యాక్ చేసేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. సో అందుకని అటువంటి లింక్స్ ఏవైనా కనుక మీకు మెసేజ్ వచ్చినట్లయితే ఆ లింక్స్ మీద క్లిక్ చేయకండి. ఎందుకంటే ఆ లింక్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఫైనాన్షియల్ గానే కాదు పర్సనల్ గా కూడా మన డేటాని వాళ్ళు కొట్టేసేటువంటి ప్రమాదం ఉన్నది. సో అందుకని ఈ న్యూస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మర్చిపోకుండా షేర్ చేయండి. ఒకవేళ ఎవరికైనా సరే తెలియకుండా అటువంటి లింక్స్ మీద క్లిక్ చేస్తే నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. నెక్స్ట్ బెడ్ బాత్ అండ్ బియాండ్ అనేటువంటి యుఎస్ బేస్డ్ రీటైల్ కంపెనీ వాళ్ళ కాంపిటేటర్స్ తోని కంపీట్ చేయలేక వాళ్ళ సేల్స్ బాగా డ్రాప్ అవడం వలన వాళ్ళు బ్యాంక్రప్సీని ఫైల్ చేయడానికి చూస్తున్నట్లుగా సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం న్యూస్ ఆర్టికల్స్ వస్తున్నాయి. వీళ్ళు ఫిబ్రవరి 1st రోజున డెట్ రీపేమెంట్ చేయవలసి ఉన్నది. నో వీళ్ళ సేల్స్ బాగోపోవడం వల్ల ఈ పేమెంట్ ని స్కిప్ చేయడానికి చూస్తున్నారని అండ్ కమింగ్ వీక్ లోనే వీళ్ళు బ్యాంక్రప్సీని ఫైల్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ న్యూస్ ఆర్టికల్ లో షేర్ చేస్తున్నారు. యుఎస్ లో ఎకానమీ స్లో డౌన్ అవడం వల్ల మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ పైన ఆ ఇంపాక్ట్ కనపడుతున్నది. నో ఈ రీటైల్ కంపెనీ యొక్క సేల్స్ కూడా బాగా తగ్గడం వల్ల వీళ్ళపైన కూడా ఆ ఇంపాక్ట్ కనపడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ బెడ్ బాత్ అండ్ బియాండ్ అనేటువంటి కంపెనీ వెల్స్పన్ ఇండియా యొక్క మేజర్ క్లయింట్. నో వీళ్ళ సేల్స్ బాగా తగ్గుతున్నాయి అండ్ వీళ్ళు బ్యాంక్రప్సీని ఫైల్ చేసినట్లయితే ఆ ఇంపాక్ట్ వెల్స్పన్ యొక్క సేల్స్ మీద కూడా మనకు కనపడుతుంది. దాంతోనే ఈ రోజు మార్నింగ్ నుంచి వెల్స్పన్ ఇండియా యొక్క స్టాక్ లో మనం కొంచెం ప్రెషర్ చూసాం. అండ్ ఈవెన్ వెల్స్పన్ ఇండియా అనే కాదు ఈ హోమ్ టెక్స్టైల్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి అదర్ కంపెనీస్ లైక్ ట్రైడెంట్, ఇండోకౌంట్
ఇండస్ట్రీస్, హిమత్ సింకా లాంటి స్టాక్స్ లో కూడా మనం ఈ రోజు ప్రెషర్ చూసాం. నెక్స్ట్ సౌత్ కొరియా బేస్డ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి సామ్సంగ్ రిలేటెడ్ గా ఒక నెగటివ్ న్యూస్ వచ్చింది. నో యుఎస్ అండ్ యూరోప్ లోని ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నదో మనందరం చూస్తున్నాం కదా. అక్కడ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోవడంతో అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ వడ్డీ రేట్లు బాగా పెంచుతున్నాయి. ఈ ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం అండ్ వడ్డీ రేట్లు పెరగడంతో రీటైల్ స్పెండింగ్ అన్నది చాలా తగ్గుతున్నది అండ్ ఎకానమీ స్లో డౌన్ అన్నది చాలా కంపెనీస్ మీద ఇంపాక్ట్ చూపెడుతుంది. నో సామ్సంగ్ వాళ్ళ ప్రాఫిట్ ఏకంగా ఈ క్వార్టర్ లోని 69% తగ్గింది. లాస్ట్ డెకేడ్ లో చూసినట్లయితే వీళ్ళ ప్రాఫిట్స్ ఇంతలా తగ్గడం ఇదే ఫస్ట్ టైం అని షేర్ చేస్తున్నారు. మెయిన్ వీళ్ళ ప్రాఫిట్ తగ్గడానికి రీజన్ వీళ్ళకి మేజర్ క్లయింట్స్ ఎక్కడ ఉంటారు, యుఎస్, యూరోప్, ఇండియా లాంటి అదర్ కంట్రీస్ లోని వీళ్ళకి మేజర్ క్లయింట్స్ ఉంటారు. బట్ ఇప్పుడు ఈ మేజర్ ఎకానమీస్ అయినటువంటి యుఎస్ అండ్ యూరోప్ స్ట్రగుల్ అవుతుండడంతో ఈ సామ్సంగ్ వాళ్ళ ప్రాఫిట్స్ మీద కూడా అది ఇంపాక్ట్ పడేలా చేసింది. ఈ ఎకానమీ స్లో డౌన్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని వల్ల మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అయితే ఇంపాక్ట్ అవుతున్నాయి. ఈ సిచ్యువేషన్ అయితే మరికొన్ని రోజులు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఈ రోజు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. కమింగ్ టు దిస్ వీక్స్ ఫ్రైడే ఫన్. ఈ వీక్ ఫ్రైడే ఫన్ లో భాగంగా నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యన ఎన్ని ట్రైన్స్ ట్రావెల్ చేస్తుంటాయి అండ్ ఆ ట్రైన్స్ పేర్లు ఏంటి? మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ డైలీ మనీ షోలోని మీకు ఆన్సర్ షేర్ చేస్తాను. నెక్స్ట్ RVNL అండ్ ISC ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళ జాయింట్ వెంచర్ కి గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి 166 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 లోని సర్తానా స్టేషన్ నుంచి డ్రీమ్ సిటీ స్టేషన్ మధ్యన ఎలివేటెడ్ సెక్షన్స్ అండ్ అండర్ గ్రౌండ్ సెక్షన్స్ ఈ రెండిట్లో కూడా బ్యాలెస్ట్లెస్ ట్రాక్స్ ని డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 22 months లోనే కంప్లీట్ చేయబోతున్నారు. ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో RVNL స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సిగాచి ఇండస్ట్రీస్ వాళ్ళ బోర్డ్ జనవరి 10th రోజున మీట్ అయ్యి ప్రిఫరెన్షియల్ ఇష్యూ రూట్ లోని ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్లుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. వీళ్ళు 1 year బ్యాక్ అంటే నవంబర్ 2021 లోని IPO రూట్ లో 125 crores ఫండ్స్ రైజ్ చేశారు. నో అగైన్ వీళ్ళు ఎందుకు ఫండ్ రైజ్ చేస్తున్నారు అన్నది మనం చూడాలి. ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో సిగాచి ఇండస్ట్రీస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ US కామర్స్ మినిస్ట్రీ జూన్ 2020 లోని మన ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి కొన్ని రకాల క్వాడ్ సర్ఫేస్ ప్రొడక్ట్స్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించడం జరిగింది. ఆ పీరియడ్ లోని పోకర్నా వాళ్ళ సబ్సిడరీ అయినటువంటి పోకర్నా ఇంజనీర్డ్ స్టోన్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ సేల్స్ పైన ఇంపాక్ట్ పడకుండా నార్మల్ ప్రైస్ కన్నా కూడా తక్కువ ప్రైస్ కి సేల్ చేశారేమో అని ఈవెన్ పోకర్నా వాళ్ళ మీదే కాదు ఇంకా కొన్ని అదర్ కంపెనీస్ పైన కూడా US కామర్స్ మినిస్ట్రీ ఇన్వెస్టిగేషన్ నిర్వహించడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ లోని ప్రిలిమినరీ రిజల్ట్ లో భాగంగా జూలై 2022 లోని పోకర్నా వాళ్ళు ఇలా ప్రైస్ తగ్గించి సేల్ చేయలేదని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ ఇప్పుడు దీని ఎండ్ రిజల్ట్ లో భాగంగా పోకర్నా వాళ్ళు ఇలా ప్రైస్ తగ్గించి సేల్ చేయలేదు కాబట్టి వీళ్ళ పైన 0% యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఎటువంటి యాంటీ డంపింగ్ డ్యూటీ లేదని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. నో పోకర్నా పైన ఈ యాంటీ డంపింగ్ డ్యూటీని విధించలేదన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో పోకర్నా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ IDBI బ్యాంక్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ స్టేక్ ని డైవర్స్ చేసుకోవడానికి చూస్తున్నట్లుగా ఆల్రెడీ చాలా రోజుల నుంచి న్యూస్ సర్క్యులేట్ అవుతుంది కదా. నౌ ఈ స్టేక్ డైవర్స్మెంట్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ప్రమోటర్ కేటగిరీ నుంచి పబ్లిక్ కేటగిరీకి రీక్లాసిఫై చేయాలని చెప్పి దీపం వాళ్ళు సెబీకి ఒక లెటర్ రాశారు. దీనికి సెబీ వాళ్ళు స్పందిస్తూ ఈ డైవర్స్మెంట్ జరిగిన తర్వాత IDBI బ్యాంక్ వాళ్ళు సెబీకి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలని, ఈ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ప్రమోటర్ కేటగిరీ నుంచి పబ్లిక్ కేటగిరీకి రీక్లాసిఫై చేస్తామని చెప్పి రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ IDBI బ్యాంక్ ని ఎవరైతే అక్వైర్ చేస్తారో వాళ్ళు యాజ్ పర్ సెబీ నామ్స్ మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ రిక్వైర్మెంట్ ని కూడా సాటిస్ఫై చేయాలని వీళ్ళు లెటర్ లో మెన్షన్ చేశారు. అంటే ఏంటంటే యాజ్ పర్ సెబీ రూల్స్ ఎవరైనా సరే ఒక కంపెనీలోని మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేసినట్లయితే ఆ ప్రమోటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 1 year లోపు వాళ్ళ షేర్ హోల్డింగ్ ని 75% కి తీసుకురావాల్సి ఉంటుంది. అదే సెబీ కూడా మెన్షన్ చేసింది. ఈ స్టేక్ డైవర్స్మెంట్ రిలేటెడ్ గా అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో IDBI బ్యాంక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గోద్రేజ్ అగ్రోవేట్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ గోద్రేజ్ అగ్రోవేట్ వాళ్ళు తెలంగాణ IT మినిస్టర్ అయినటువంటి KTR గారిని మీట్ అయ్యి తెలంగాణలోని ఖమ్మం డిస్ట్రిక్ట్ లోని 250 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎడిబుల్ ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ని సెటప్ చేయడానికి డిస్కస్ చేశారు. అండ్ ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ ని త్వరలోనే సెటప్ చేయబోతున్నట్లుగా తెలంగాణ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. అండ్ ఈ ప్లాంట్ లోని per hour 30 tons కెపాసిటీతోని పామ్ ఆయిల్ ని ప్రాసెస్ చేయొచ్చని అండ్ దీన్ని 60 tons per hour కి కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చని కూడా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ సెటప్ చేసేటువంటి న్యూ ప్లాంట్ ని 2025-26 లోని ఆపరేషన్
రొటేషన్ లోకి తీసుకురావడానికి గోద్రేజ్ అగ్రోవెట్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ రోజు డాబర్ వాళ్ళు వాళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ అప్డేట్ రిలీజ్ చేశాక డాబర్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. వీళ్ళు దీనిలో ఏం షేర్ చేస్తున్నారంటే ఈ Q3 లోని డిమాండ్ అయితే చాలా వీక్ గా ఉన్నదని, బట్ క్వార్టర్ ఎండింగ్ కి వీళ్ళ డిమాండ్ లోని కొంత రికవరీ కనపడుతున్నట్లుగా షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నటువంటి ఇన్ఫ్లేషన్ వల్ల ఈ Q3 లోని డిమాండ్ బాగా తగ్గిందని, అండ్ దీంతో పాటుగా రూరల్ ఏరియాలోని డిమాండ్ అయితే ఇంకా రికవర్ అవ్వలేదని వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈవెన్ డాబర్ వాళ్ళే కాదు, నిన్న గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్ వాళ్ళు అండ్ మ్యారికో వాళ్ళు కూడా రూరల్ ఏరియా రిలేటెడ్ గా సేమ్ అప్డేట్ నే షేర్ చేయడం జరిగింది. సో ఈ Q3 లోని మ్యాక్రో ఎకనామిక్ ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ ఉండడం వలన వీళ్ళ రెవెన్యూస్ లోని మిడ్ టు సింగిల్ డిజిట్ గ్రోత్ డెలివర్ చేయొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఏంటంటే 5 to 6% గానీ లేదా అంతకన్నా తక్కువ గానీ వీళ్ళ రెవెన్యూలో గ్రోత్ ఉండొచ్చని వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ రెవెన్యూస్ ఈ Q3 లోని సింగిల్ డిజిట్ లో గ్రో అవ్వచ్చని వీళ్ళ బిజినెస్ అప్డేట్ ని షేర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో మనం డాబర్ స్టాక్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో డెలివరీ స్టాక్ లోని ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 5,03,882 షేర్స్ అంటే 16.18 crores వర్త్ షేర్స్, ఈచ్ షేర్ ₹321.10 చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. నెక్స్ట్ ముకంద్ లిమిటెడ్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఇది బజాజ్ గ్రూప్ కంపెనీ. వీళ్ళు స్పెషల్ అలాయిడ్ స్టీల్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర మహారాష్ట్ర తానే డిస్ట్రిక్ట్ లో ఖాళీగా ఉన్నటువంటి 47 acres ల్యాండ్ ని 816 crores 14 lakhs కి సెల్ చేయబోతున్నట్లుగా ముందుగానే వీళ్ళు అప్డేట్ చేశారు. అండ్ దీని రిలేటెడ్ గా ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మరొక అప్డేట్ వచ్చింది. ఈ 47 acres ల్యాండ్ లోని 45.94 acres ల్యాండ్ ని ఏజీపీ డీసీ ఇన్ఫ్రా 2 ప్రైవేట్ లిమిటెడ్ కి 796.46 crores కి సెల్ చేస్తున్నామని, అండ్ ఈ అమౌంట్ కూడా ఆల్రెడీ వీళ్ళకి రిసీవ్ అయిందని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేశారు. అండ్ ప్రెసెంట్ కంపెనీకి 2250 crores డెట్ ఉన్నది. వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ లోని అరౌండ్ 60% ఆఫ్ ది క్యాష్ ఈ డెట్ కి ఇంట్రెస్ట్ పే చేయడానికి వీళ్ళకి ఎక్స్పెన్సెస్ రూపంలో పోతుంది. సో ఇప్పుడు ఈ ల్యాండ్ ని సెల్ చేశారు కదా, సో దీని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ సిఎన్బిసి తో మాట్లాడుతూ ఈ వచ్చినటువంటి 800 crores ని వీళ్ళు డెట్ రీపేమెంట్ కి యూజ్ చేయబోతున్నట్లుగా, దీని ద్వారా వీళ్ళ డెట్ 1450 crores కి తగ్గుతుందని చెప్తున్నారు. సో నో వీళ్ళ డెట్ ఇప్పుడు తగ్గుతుంది కాబట్టి వీళ్ళ పైన ఈ ఇంట్రెస్ట్ భారం కూడా తగ్గనున్నది. సో ఇది కంపెనీ రిలేటెడ్ గా మనం కొంచెం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్. ఈ రోజు క్వశ్చన్ ని ఇక్కడ పేరు లేదు, జిఎం అని ఉన్నది. ఆయన ఏమంటున్నారంటే, హాయ్ సాయన, 2022 జాన్లో మా మదర్ 50,000 మనీని నా కూతురు కోసం దేనిలో అయినా ఇన్వెస్ట్ చేయమని ఇస్తే నేను ఎక్కువగా థింక్ చేయకుండా ఒకవేళ చేసేలోపు ఏదైనా అవసరం వస్తే ఖర్చు అయిపోతుందని సమ్ ట్యాక్స్ సేవర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను అని చెప్పి ఆ కంపెనీ పేరు మెన్షన్ చేశారు. అందులో కూడా లంసమ్గా ఇన్వెస్ట్ చేశాను అంటున్నారు. అండ్ 20 years వరకు ఆ మనీని తీయకూడదు అనుకుంటున్నా. నో ఆ అమౌంట్ వాల్యూ అరౌండ్ 49K ఉన్నది. ఫ్రెండ్స్ రాంగ్గా ఇన్వెస్ట్ చేసావు అంటున్నారు. దయచేసి ఆ ఫండ్ని కంటిన్యూ చేయాలా వద్దా సజెస్ట్ చేయండి, థ్యాంక్ యూ. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ పాప పేరు మీద ఇన్వెస్ట్ చేశాను అంటున్నారు కదా, అటువంటిప్పుడు మీరు ట్యాక్స్ సేవర్ ఫండ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేశారన్నది నాకైతే అర్థం కాలేదు. జనరల్లీ ఈ ట్యాక్స్ సేవర్ ఫండ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తామంటే, ఏటీసీలోని 1,50,000 మనం ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందడానికి ఏదైతే లిమిట్ ఉంటుందో ఆ లిమిట్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ ట్యాక్స్ సేవర్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ట్యాక్స్ సేవర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే అమౌంట్ మనం ట్యాక్స్ సేవర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తామో దానిపైన మీకు 3 years లాకిన్ పీరియడ్ ఉంటుంది. సో ఆ లాకిన్ పీరియడ్ ఎండ్ అయ్యే వరకు కూడా ఆ అమౌంట్ని మీరు విత్డ్రా చేయలేరు. అండ్ కమింగ్ టు దట్ ఫండ్, ఆ ఫండ్ విషయంలో అయితే పెద్దగా అయితే ఏం ప్రాబ్లం లేదు మాకు తెలిసినంత వరకు. కానీ ఇప్పుడు మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ని తీయలేరు. అండ్ అంతేకాకుండా ఏదైనా ఫండ్ యొక్క పెర్ఫార్మెన్స్ని మనం 1 yearలో డిసైడ్ చేయలేం. దట్టు లాస్ట్ 1 yearలో మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉందో మనందరికీ ఐడియా ఉంది కదా. లాస్ట్ 1 yearలో మార్కెట్లోని మనం చాలా వాలటాలిటీ చూస్తున్నాం. అటువంటి టైంలో ఒక ఫండ్ పెర్ఫార్మెన్స్ని మనం అసెస్ చేయలేం. ఒక 2-3 years ఆ ఫండ్కి మనం టైం ఇచ్చి ఆ టైంలో కూడా ఆ ఫండ్లో పెద్దగా పెర్ఫార్మెన్స్ కనపట్లేదు, దాన్ని పియర్స్తో కంపేర్ చేస్తే అనిపించినట్లయితే దెన్ అప్పుడు మనం ఆ ఫండ్లో కంటిన్యూ అవ్వాలా లేదా అని మన డిసిషన్ తీసుకోవచ్చు. సో మీ కేసులో చూస్తే మీరు ఆల్రెడీ ట్యాక్స్ సేవర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను అంటున్నారు కాబట్టి ఆ అమౌంట్ అయితే మీరు 3 years వరకు కూడా విత్డ్రా చేయలేరు ఈ లాకిన్ పీరియడ్ వల్ల. అండ్ మీ పాప పేరు మీద మీరు 20 years లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదా, సో అటువంటి టైంలో మార్కెట్ వాలటైల్ గా మూవ్ అవుతున్నా కూడా మీరు పెద్దగా వరి అవసరం లేదు, ఎందుకంటే మన దగ్గర లాంగ్ టర్మ్ పీరియడ్ ఉన్నది కాబట్టి. అండ్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ మనం చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ అన్నది దానికి మనం ఎంత టైం ఇస్తున్నాం అండ్ అలాగే మన రిస్క్ అపటైట్ అంటే మనం ఎక్కువ రిస్క్ తీసుకోగలమా లేదా అన్నది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనం రిస్క్ తీసుకున్నట్లయితే మనకు బెటర్ రిటర్న్స్ వస్తాయి కదా అని ఆలోచించినట్లయితే అటువంటి టైంలోని స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ లాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా టైం ఫ్రేమ్ ఎక్కువ ఇచ్చినట్లయితే, ఎందుకంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లోని జనరల్లీ వాలటాలిటీ ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు మార్కెట్ కరెక్ట్ అయిన దానికన్నా కూడా అవి ఎక్కువ కరెక్ట్ అవుతాయి. అండ్ వన్స్ వాటిలో రికవరీ వచ్చినట్లయితే మిగతా ఫండ్స్ అయితే
అవి అవుట్ పెర్ఫార్మ్ చేస్తాయి. సో లాంగ్ టర్మ్ లోని రిస్క్ కొంచెం తీసుకోగలం అనుకుంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలా కాదు నేను పెద్దగా రిస్క్ తీసుకోలేను అనుకున్నట్లయితే లార్జ్ క్యాప్ ఫండ్స్ ఆర్ ఇండెక్స్ ఫండ్స్ లాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ అండి. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనిషిలో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.